వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు ట్రావెల్ వ్లాగ్స్. ఇది న్యూ వ్లాగ్ అనమాట. ఇదిగో నైట్ నైట్కి రేపు మార్నింగ్ కల్లా కలకత్తా అయితే వెళ్ళిపోవాలంట. ఇదిగో వంట అన్న పాప ఇప్పటి వరకు కష్టపడ్డాడు. నైట్ కలకత్తా వెళ్ళిపోవాలంట. సింపుల్ పక్కన అనుకుంటున్నాడు. బోలియే భయ్యా. ట్రాఫిక్లో అయితే బయటకు వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే 1100 వస్తుంది కలకత్తా. ఇంకా నాయుడన్నా నేను ఇద్దరం అయితే కొట్టాలి బండి అయితే. చూద్దాం, చూపిస్తా ఇక్కడ నుంచి జర్నీ ఎలా ఉంటుందో కలకత్తా వరకు రూట్. ఎటు నుంచి వెళ్తున్నాం అంతా చెప్తా. ఫస్ట్ అయితే లక్నో నుంచి అయితే ఇక కట్ అవ్వాలి. కర్ణాటక సీరియస్ బండి తీసుకొస్తున్నాడు. మొత్తం చూస్తారు అంగోయ్. ఇక్కడ నుంచి అయితే ఇంకా 1100 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా జర్నీ చేయాలి. మంచిగా పడుకున్నారు, స్లీప్ వేస్తారు. ఇంకా జర్నీలో చాలా ఉంది. కాసేపు పడుకొని తర్వాత అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. బాబా విశ్వనాథ్ దాబా దగ్గర అయితే అన్నాం. ఇప్పటి వరకు అయితే అన్న పడుకున్నాడు. నాయుడన్న బండి అయితే తీసిన ఇక్కడ ఆపిన. బండి అయితే ఛాయ్ కోసం ఇగో ఇదనమాట కేఫ్ దగ్గర అయితే ఆపిన. ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ కలకత్తా అనమాట. సో అన్న కొట్టిండు ఒక 200 km, నేను ఒక 150 km కొట్టిన. ఇక ఆపినాం బండి అయితే. ఇక్కడ సుల్తానాపూర్ టోల్గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడైతే బస్సు ఆపి వంట అయితే పెట్టుకున్నాం. కస్టమర్స్ అయితే ఆడ ఉన్నారు, చూస్తున్నారు. ఇక్కడైతే వంట పెట్టుకున్నాం మనం. ఇవాళ చూసారు కదా. నా ఇడన్న అయితే ఆకలేస్తుందండి ఫుల్గా తింటున్నాడు. బాబాయ్ తిప్పుకున్నాడు. సరిగ్గా ఏ జోరు అని అంతే తొలగొట్టి బాబు. ఇదిగో మన నాయుడన్న అయితే వండుతున్నాడు. డ్రైవర్ తింటు నాయుడన్న మధ్యాహ్నం తినలేదు, రొక్కపడుతున్నాడు. అందుకని కాలుతుంది బాగా. టమాటీ రైసా? మిల్ మేకర్ టమాటీ రైస్. మనకి అన్నకైతే ఏదైనా క్యాటరింగ్స్ ఆర్డర్లు ఏమైనా ఉంటే అన్నకు ఇవ్వండి. చెప్ప అయితే చాలా బాగుంటుంది. సాంబార్ అయితే ఫేమస్. కింద డీటెయిల్స్ అయితే ఇస్తాను, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నవి. మ్యారేజెస్, మెచ్యూర్ ఫంక్షన్స్, బర్త్డే పార్టీస్ ఏమైనా అంటే నాన్ వెజ్ వెజ్ ఏం కావాలంటుంది మనకు నచ్చిన స్టైల్లో హైజీనిక్గా అయితే వండుతాడు. ఇక్కడ నుంచి అయితే తినేసి ఇంకా ఇక్కడ నుంచి మన కలకత్తా అయితే 800 kilometers ఉంది. తినేసి 10 o'clock స్టార్ట్ అయితే కొద్దిగా చల్ల ఉంటుంది. మార్నింగ్ అంతా జర్నీ చేసి హీట్లో అయితే ఫుల్ హీట్ అయింది. కాసేపు అయితే తిన్నాక ఈ అయిపోయి కస్టమర్స్ అందరూ తిన్నాకైతే మనం 10 o'clock అయితే స్టార్ట్ అయిపోతాం. ఇక
ఇంకా 800 కిలోమీటర్స్. రేపు ఈవినింగ్ అయితే మెల్లగా చేరుకుంటాం, ఈవినింగ్ ఆర్ మార్నింగ్కి. డే టైం అయితే బండి ఆపేసి రెస్ట్ తీసుకుందాం. హీట్ అయితే చాలా ఘోరం కొడుతుంది, 42 degrees ఉంది ఇక్కడైతే హీట్. మొత్తం కస్టమర్స్ అయితే మంచిగా ఆడ స్లీప్ వేస్తున్నారు. ట్వెల్వ్ 20 అవుతుంది. వారణాసి సబ్ డిస్ట్రిక్ట్లో అవుతున్నాం, కలకత్తా వెళ్తున్నాం. టీ కోసం అయితే ఆగినాం. చూసాం ఐరన్ అయితే డ్యూటీ ఎక్కిండు. ఇప్పటి వరకు అయితే మనం తెలిసినప్పుడు ఈ ప్లేట్నా అటువైపు వెళ్ళాలి. అంతేగా అన్న, వ్యాక్యూమ్ ఎక్కితే సెట్ అయిపోద్దాం లేదు రన్నింగ్లో. తీసేలా బయటకన్నీ ఇది దించితే అది లేస్తుందా? రైట్ సైడ్ అయినా అప్ అండ్ డౌన్ ఉన్నట్టుంది, లెవెల్గానే ఉంటుంది మధ్య. బస్సు మీద అయితే చూసారు కదా, బస్సు మీద అన్నారు అసలు ఎలా కూర్చున్నారు అయితే బస్సు మీద. అదే మనం అయితే కూర్చోలేం, ఇదైతే బస్సు మీద సింపుల్ భలే కూర్చున్నారు అసలు. రాజస్థాన్ అలా కూర్చుంటారు. లేడీస్ లోపల, లేడీస్ కొద్దిగా అఫీషియల్, మొత్తం అంతా పైన మిగతా వాళ్ళే. అయిన తర్వాత అయితే ఈడకి దాబాలో తీసుకొని టిఫిన్ తీసుకొని రొట్టె తీసుకొని దాబాలో వచ్చిన. ఇది ఈడైతే వంట చేస్తున్నారు. ఇది ప్లేస్ మనకి ఏరియా ఏం తెలియదు. జార్ఖండ్ దగ్గరలో అయితే, బీహార్ జార్ఖండ్ బోర్డర్లో అయితే వేడి నీళ్ళు చల్లనీళ్ళు, ఇక్కడ వేడి నీళ్ళు వస్తాయంట, ఇందులో వేడి నీళ్ళు వస్తాయంట. ఇక్కడైతే ఆపిరు, వంట చేస్తున్నారు. తినేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు కలకత్తా. మార్నింగ్ ఏం దొరకలేదు, అందుకని రోటీ బంగాళదుంప తడక సబ్జీ అయితే తెచ్చుకున్నాం. మా వాడు వస్తే బ్రష్ చేసి డ్రైవర్ అన్న తినేసి ఇక కాసేపు రెస్ట్ అయితే తీసుకొని కుకింగ్ అయిన తర్వాత ఇక్కడ తినేసి అయితే స్టార్ట్ అవ్వాలి. బాగా ప్రిపేర్ చేస్తున్నారు. ఈ టూరిస్ట్లో ఇదో బాధ. నార్మల్గా అయితే బయట తినేసి అలా వెళ్ళిపోతాం, కానీ ఈ కాశీ ట్రిప్స్, శబరిమల ట్రిప్స్లో అయితే కుకింగ్స్ ఉంటాయి అన్నమాట, షిరిడి ఇవన్నీ. సో అదనమాట, అదే మన బస్సు. ఇక్కడ వేడి నీళ్ళు వస్తాయని అదైతే చూపిస్తున్నాను. వద్దండి,
హాట్ వాటర్ వస్తాయని చెప్పాక అదైతే చూపిస్తా. చూసారుగా ఇదిగో హాట్ వాటర్, ఎక్కడనే హాట్ వాటర్ వస్తాయి చూసారుగా, ఇది బుడగలు బుడగలు వస్తున్నాయి. చూసారుగా హాట్ వాటర్ ఎట్లా వస్తున్నాయో, మొత్తం బుడగలు బుడగలు ఆవిరి అయితే ఫుల్ ఆవిరి అయితే వస్తుంది హాట్ వాటర్లో. అయితే హాట్ వాటర్ వస్తుందంట. కిतना डिग्री అన్న? 88 डिग्री सेल्सियस. ఓ ఇంగ్లీష్ में మొత్తం 88 డిగ్రీస్ హీట్ అంట. మొత్తం టెంపరేచర్ చూసారుగా ఎట్లా వస్తున్నాయి ఆవిర్లు. 4.5 फीट गड्ढा है. మొత్తం చూసారుగా, ఇది చూడండి మొత్తం ఫుల్ హీట్ వస్తుండే, హీట్గా మొత్తం ఈ అన్న భూమిలో నుంచి అయితే వస్తాయంట వాటర్, హీట్ వాటర్. మొత్తం 88 డిగ్రీస్ హీట్, చాలా కాలింది. ఇప్పుడు చేతులు వేసారు, అయితే తమ్ముడైతే చేతులు వేసాడు, ఫుల్ కాలింది. ఇట్లాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మొత్తం లాస్ట్ వరకు అయితే వీడియో అని చేయకుండా చూడండి. మొత్తం కలకత్తా టూర్ మొత్తం అయితే చూపిస్తాను నేను. మధ్యాహ్నం లంచ్ చేసి అయితే ఇప్పుడు స్టార్ట్ అయినాం. కలకత్తా హైవేలో అయితే ఉన్నాం. రేపు మార్నింగ్ అయితే వెళ్తాం అనమాట కలకత్తా. ఇప్పుడైతే 5 o'clock టీ బ్రేక్, నెక్స్ట్ 7కి అయితే డిన్నర్ బ్రేక్ చూసుకొని నైట్ అంతా కొడితే ఎర్లీ మార్నింగ్ అయితే అక్కడ కలకత్తా అయితే వెళ్తాం. చూపిస్తాం డిన్నర్ రూట్ మొత్తం. మొత్తం ఇక్కడ నుంచి అయితే మొత్తం కలకత్తా ఒకటే హోల్డ్. ప్రజెంట్ అయితే నాయుడని డ్రైవ్ చేస్తున్నారు. అయితే బండి ఆపాము గైస్. ఇగో చారి ఫుల్గా అయితే చాంప్లెక్కి పెట్టి స్నానం చేస్తాడు చారి. పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు చారి అయితే. చూసారు కదా బలా, ఆ బొట్టు కూడా చిరిగిపోయింది చారి గారి బొట్టు. డైలీ బొట్టు పెడతాడు. ఆ స్మైల్ చూడండి చారి. చారి అది 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 ఆ స్మైలే కావాలి ఆడియన్స్కి. చారి చారి ఇటు చూడు, అది పాపం ఆ పని ఎంత ఉన్నా చారీకి అయితే చెమటలు వచ్చే. చారి పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు. చారీ కోసమైనా వేసి వేయాలి. అన్నయ్య కప్ప తీచారు కప్ప అన్నయ్యకి. ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి అలా వెళ్ళిపోద్ది రోడ్డు మీదకి. కలకత్తా వెళ్ళిపోద్ది ఎగురుకొని. చారీ అయితే ఇదంతా ఏరియా భోజనం అయితే అయిపోయింది. భోజనం అయితే అయింది. ఇప్పుడే స్టార్ట్ అయినాం టోల్గేట్ దగ్గర నుంచి. నైట్ అయితే 9-10 అవుతుంది. మొత్తం నైట్ వ్యూ అయితే జర్నీ బాగా ఉంటుంది అసలు. నాకు అందుకే నైట్ టైం జర్నీస్ అంటే చాలా ఇష్టం. బోర్డర్కి అయితే వచ్చినాము. ఇదే వెస్ట్ బెంగాల్ బోర్డర్. బెంగాల్ బోర్డర్లోకి అయితే ఎంటర్ అయినాము. ఇదే వెస్ట్ బెంగాల్ బోర్డర్. ఇక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ మొత్తం. పొద్దున్న వెళ్ళేసరికి మార్నింగ్ అయ్యేసరికల్లా కలకత్తాలో అయితే ఉంటాం. మార్నింగ్ కలకత్తా సిటీ చూపిస్తా. ఇక అన్న అయితే తీస్తాడు ఇంకా పొద్దున వరకు. నేనైతే ఇక పడుకుంటా. గుడ్ నైట్ ఫ్రెండ్స్.
పొద్దున కలకత్తా సిటీ అయితే చూద్దాం. బాయ్ బాయ్. చెక్ పోస్ట్ అదే వెస్ట్ బెంగాల్ బార్డర్ దగ్గర అయితే మనకి ట్యాక్స్ కోసం అయితే ఆపిస్తారు. 9:30 అవుతుంది. సడన్గా ఆపి బండి పక్కకి అది ఇది అని చెప్పి వాళ్ళ తెలిసిందే కదా వెస్ట్ బెంగాల్లో పోలీసుల గురించి. బాబు ఫుల్ 4 అయితే అవుతుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ బస్ ఆపాం. ఇక్కడ మన కలకత్తా దక్షిణేశ్వర బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాం. చూసారు కదా మొత్తం కోల్కతా బస్సెస్ ఇవన్నీ. ఇక్కడ పార్కింగ్. దక్షిణేశ్వర బస్ స్టాప్ కింద అయితే ఉన్నాం. ఈ బ్రిడ్జ్ కింద ఈ బస్ స్టాప్. మొత్తం తర్వాత అయితే మార్నింగ్ అయినాకైతే సిటీ అయితే మొత్తం చూపిస్తాం. కాళీమాత టెంపుల్ ఇవన్నీ అయితే మీకు మార్నింగ్ రెడీ ఫ్రెష్ అప్ అయితే వెళ్తాం. ఇప్పుడైతే చూపిస్తాం మీకు హౌరా బ్రిడ్జ్ ఇవన్నీ. యాజ్ పాసిబుల్ టైం ఉండి నాకు టైం దొరికితే చూపిస్తా. మ్యాక్స్ చూపించడానికే ట్రై చేస్తా. చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం రావడం కలకత్తా. దట్స్ వై మ్యాక్స్ చూపించడానికే ట్రై చేస్తా. చూద్దాం ఏమవుతుందో. స్నానానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఒక రివర్ ఉంటుంది. రివర్కి అయితే వెళ్తున్నాము. స్నానం చేసి తర్వాత గైడ్ని పట్టుకొని బస్ ఒకటి ట్రావెల్స్ ఒకటి ఇక్కడ లోకల్ ట్రావెల్స్ బస్ ఒకటి తీసుకొని కాళీమాత టెంపుల్కి మొత్తం కలకత్తా తిరగడానికి అయితే వెళ్ళాలి. హౌరా బ్రిడ్జ్కి వాటికి స్నానానికి అయితే వెళ్తున్నాం. నదైతే చూపిస్తాం మీకు. మొత్తం అందరు నడుచుకొని వెళ్తున్నారు చూసారుగా. స్కై వాక్ బ్రిడ్జ్ కింద దక్షిణేశ్వర్ జంక్షన్లో అవుతున్నాము. స్కై వాక్ బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్తే ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం రైడ్ తీసుకుంటే నది. ఈ రివర్ ఎంట్రన్స్ అయితే ఇది. ఇక్కడ ఉన్నాం. 6 o'clock అయితే గేట్ ఓపెన్ చేస్తారంట. అప్పటి వరకు అయితే ఇక్కడ వెయిట్ చేయాలి. చూడండి దాంట్లో బాగా ఆడుతున్నాడు. ఫ్రెండ్ వాడి ఫ్రెండ్ ఉంటుంది. చూసారుగా క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. ఇప్పుడే స్నానాలకి అయితే వెళ్తున్నాం. మొత్తం క్రౌడ్ ఫుల్ ఉంది. అసలు లోకల్ బెంగాలీ సిటిజన్స్ ఇంకా బయట నుంచి వచ్చే వాళ్ళంతా. కథలు అయితే ప్రైవేట్ బస్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు తిరగడానికి అయితే కస్టమర్స్ చూపించడానికి తిరగడానికి అయితే వెళ్తున్నాం బస్సులో. కలకత్తా సిటీలోకి వెళ్తున్నాం. కాళీమాత టెంపుల్కి ఇవన్నీ చూపిస్తా వీడియోలో. మొత్తం చూడండి లాస్ట్ ఎండ్ వరకు. వీడియో అయితే మ్యాక్స్ మీకు అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయడానికి చూస్తా వీడియోలో. లాస్ట్ ఎండ్ వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. ఇప్పుడు ఖరగ్పూర్ సిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇదే మొత్తం చూపిస్తా.
దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయినాం అనమాట. మార్నింగ్ అయితే మేము స్నానం అది చేసుకొని రివర్లో ఇప్పుడైతే స్టార్ట్ అయినాము. ఇప్పుడు సిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నాం, మెయిన్ సిటీలోకి. కలకత్తా స్ట్రీట్స్ అన్నమాట, కలకత్తా వీధులు చూడండి. కలకత్తా వీధులు, ఇల్లులు. మొత్తం వీడియో అయితే చూపిస్తే చూడు, ఇదైతే చాలా బాగుంది అసలు. ఇది ఏ టెంపుల్ తెలియదు కానీ మొత్తం అయితే చాలా బాగుంది అసలు. ప్లేస్ అయితే చూసారు కదా, హైలైట్ ఉంది అసలు టెంపుల్. ఈ ఆర్కిటెక్ట్ అయితే బాగుంది, అంటే గుడి మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చాలా బాగుంది, హైలైట్ ఉంది అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఇంతకుముందు ఈ టెంపుల్ని విజిట్ చేసి ఉంటే కామెంట్లో అయితే చెప్పండి. ఎవరైనా వచ్చి ఉంటే చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఎంతమంది చూసారో ఈ టెంపుల్ లైక్ టెంపుల్ అయితే చాలా బాగుంది అసలు. చూసారు కదా, హైలైట్ ఉంది అసలు. ఆర్కిటెక్చర్ ఎవరు డిజైన్ చేశారో కానీ అసలు హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. అసలు చాలా డిఫరెంట్ ఉంది అన్ని టెంపుల్స్తో కంపేర్ చేస్తే. నాకు ఇప్పటివరకు నేను చూసిన ఈ ట్రిప్లో చూసిన టెంపుల్స్లో చాలా బాగుంది, హైలైట్ ఉంది అసలు. ఈ టెంపుల్ ఇంతకుముందు ఎవరైనా చూసుంటే కామెంట్ అయితే చెప్పండి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఓ టెంపుల్ చాలా బాగుంది అసలు టెంపుల్ అయితే.
మొత్తం కలకత్తా సిటీ బ్రిడ్జ్ వ్యూ అనమాట. టెంపుల్కి అయితే వచ్చినాం. ఏగో కాళీమాత టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. చూసారు కదా కస్టమర్స్ అందరు. మొత్తం మార్కెట్. జై శ్రీరామ్. ఓ ఆంధ్ర సే भैया आंध्र के टीचर టీ షర్ట్స్ బాగున్నాయి. టీ షర్ట్స్ బాగున్నాయి. చూద్దాం అటు నుంచి వచ్చాక టీ షర్ట్స్. ఎరగబెట్టుకోండి నాన్న విన్నా ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయినాం గాయస్. ఇదన్నమాట టెంపుల్. టెంపుల్ లోపలికైతే పోదాం. చూపిస్తా టెంపుల్ లోపట. అంటే కాళీమాత టెంపుల్ ఏంటంటే కొత్త టెంపుల్ పెద్దగా ఏమి ఉండదు, జస్ట్ సింపుల్గా నార్మల్ ఉంటుంది. ఒక గల్లీలో లా ఉంటుంది. గల్లీలో నుంచి వెళ్తే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. గల్లీలో ఉంటుంది టెంపుల్ కూడా. హౌస్ చూసారా ఎంత బాగుందో డిఫరెంట్గా. భూటాన్ నేపాల్లో కూడా ఇట్లా ఉంటాయి హౌసెస్. ఇక్కడ నుంచి మొత్తం బంగ్లాదేశ్ బోర్డర్ వస్తుంది కదా, అస్సాం గౌహాటి ఇక్కడ నుంచి దగ్గర కాబట్టి. సో మొత్తం అంతా డిఫరెంట్ ఉంటాయి హౌసెస్ మొత్తం ఇక్కడ నుంచి అంతా. పట్టుకెళ్తారా 20 రూపీస్ అండి. అంటే అంత కుంకుమ మొత్తం అంతా బిజినెస్ అంతా. ఇదన్నమాట కాళీమాత టెంపుల్. ఫుల్ క్రౌడ్ ఉంది చూసారుగా.
ఇదే కాళీమాత టెంపుల్. లైన్లో అయితే తిరుగుతున్నాం కాళీమాత టెంపుల్లో. ఇదే కాళీమాత టెంపుల్ మొత్తం. सब काली माँ टेम्पल ये दर्शन के लिए సింపుల్గా ఉంది టెంపుల్ అయితే. అంతా నార్మల్గా ఉంది, ఏం డిఫరెంట్ ఏం కనిపించట్లేదు. ఫుల్ క్రౌడ్ అవుతుంది, చూస్తే మాత్రం కొడతారు. ఫుల్ క్రౌడ్ అసలు. అయితే బయటకు వచ్చినాము. ఇదే టెంపుల్, సింపుల్ ఉందన్నమాట టెంపుల్ అయితే. ఫుల్ ఇదే మొత్తం టెంపుల్. ఓ టెంపుల్ అయితే చాలా చిన్నగా ఉంది. విగ్రహం కూడా మనకి బయట చూపించినట్టయితే ఉండదు. మెయిన్ టెంపుల్లో జస్ట్ నార్మల్గా ఉంటారనమాట. జస్ట్ ఇలానే ఒక ఆ 2 ఐస్తోని కుంకుమ బొట్టుతో అయితే ఉంటుంది అమ్మవారు. లోపల కూడా సింపుల్గా ఉన్నారు అసలు. ఈ దసరా టైంలో కాళీమాత టెంపుల్ మొత్తం అయితే గృహలో ఉంటుందంట మాత. ఆ ఉగ్రరూపం చూడలేక బయట అట్లానే చూపిస్తారంట. అది ఓన్లీ దసరా టైంలోనే తీస్తారు అదనమాట. క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారు అసలు. కాళీమాత టెంపుల్ దర్శనం కూడా అయిపోయింది ఫైనల్లీ. ఇక్కడ మేకపోతులు అవన్నీ బలి అయితే ఇస్తారు కాళీమాతకి. చూసారు కదా మొత్తం బ్లడ్, మొత్తం కాళీమాత అమ్మవారికి ఇక్కడైతే బలిస్తారు. ఇక్కడ బలిస్తారు అనమాట గొర్రెలు మేకలంతా. విక్టోరియా మహారాణి క్వార్టర్ చూసారు కదా, మహారాణి క్వార్టర్స్ అంటే విక్టోరియా మహారాణి హైలైట్ ఉంది. హౌరా బ్రిడ్జ్ చూపిస్తామని చెప్పా కదా, కలకత్తాలో హౌరా బ్రిడ్జ్. మొత్తం హౌరా బ్రిడ్జ్ అనమాట. కలకత్తా హౌరా బ్రిడ్జ్ తిరుగుతున్నాం. ఈ బస్సెస్ చూసారు కదా, ఈ బస్సెస్ అయితే చిన్నగా భలే ఉంటాయి అసలు. మన మూవీస్లో చూసుంటాం నార్మల్గా హౌరా బ్రిడ్జ్. నేను ఇదే డైరెక్ట్ చూడటం బస్ అనిపిస్తుంది. దాంతోనే ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. మొత్తం హౌరాలో అయితే మొత్తం అన్ని షిప్పులు అయితే ఉన్నాయి మొత్తం హౌరా బ్రిడ్జ్ కింద నదిలో. హౌరా రైల్వే స్టేషన్, హౌరా బ్రిడ్జ్ దాటినాక హౌరా రైల్వే స్టేషన్. ఎండ అయితే ఫుల్ కొడుతుంది. నాకైతే నిన్న నైట్ 4 o'clock వరకు బస్ తీసి ఫుల్ స్లీప్ అయితే వస్తుంది. కానీ సర్లే ఎప్పుడు చూడలేదు కదా అని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తుంది. ఓ शालीमार शिबापुर हावड़ा. वो शालीमार रोड किधर? ये रोड से जाएगा शालीमार. ब्रिज एंड हावड़ा రైల్వే స్టేషన్. ఇండియాలో బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ హౌరా.
బడ్జెట్ ఉంటుందంట 500 ఎకరాస్. కానీ మనకు అంత ఓపిక లేక అయితే వెళ్ళలేదు. సో ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. లాస్ట్ వరకు వీడియో అయితే చూసి లైక్ షేర్ అండ్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.